మనిషి పుట్టుక ఒక ఉత్సవం, కానీ చావు ఒక విషాదం. చనిపోవాలని కోరుకోవడం మహాపాపమని భావించే ఈ సమాజంలో నన్ను చనిపోనివ్వండి అని వేడుకునే ఆర్తనాదాల వెనుక ఎంత నరకం దాగుంటుంది. ఊపిరి తీసుకోవడం మన హక్కు, కానీ ఆ ఊపిరి మన ప్రమేయం లేకుండా కేవలం యంత్రాల మీద ఆధారపడి మనల్నొక మాంసపు ముద్దలా మిగిల్చినప్పుడు ఆ శ్వాస బంధమా లేక భారమా? మనం ప్రేమించేవారు కళ్ళ ముందే ఉంటారు, కానీ వారు మనల్ని గుర్తుపట్టలేరు. వారు గాలి పీలుస్తుంటారు, కానీ మనతో మాట్లాడలేరు. కనీసం వారు నొప్పిని కూడా నొప్పి అని చెప్పుకోలేని ఒక ప్రశాంత నరకంలో ఉన్నప్పుడు వారిని అలానే ఉంచడం మమకారం అవుతుందా, లేక మనం చేస్తున్న క్రూరత్వం అవుతుందా? సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కేవలం కాగితాల మీద రాసిన చట్టం కాదు, అది వేలాది కుటుంబాల గుండె కోతకు దొరికిన ఒక చట్టబద్ధమైన ఊరట. అసలు జీవించడం అంటే కేవలం గుండె కొట్టుకోవడమేనా, లేక గౌరవంగా బతకడమా? హరీష్ రాణా కేసు ఏం చెబుతోంది? ఆగిపోయిన కాలానికి విముక్తి లాంటిది. హరీష్ ఒకప్పుడు ఉత్సాహంగా తిరిగిన యువకుడు. 2013లో విధి ఆడిన వింత నాటకంలో అతడు మంచానికే పరిమితమయ్యాడు. పర్సిస్టెంట్ వెజిటేటివ్ స్టేట్, పివిఎస్ అంటే మనిషి ఉంటాడు కానీ లేడు. ఒక మొక్కలా శ్వాస తీసుకుంటూ ఉంటాడు తప్ప తన ఉనికిని చాటుకోలేడు. 13 ఏళ్ళు అంటే 4745 రోజులు. రోజుకు 24 గంటలు ఆ తల్లిదండ్రులు కొడుకు పక్కనే కూర్చుని ఏదో ఒకరోజు మావాడు అమ్మా అని పిలుస్తాడని ఎదురుచూశారు. కానీ కాలం గడిచే కొద్దీ ఆశ చచ్చిపోయింది. కేవలం ఆవేదన మాత్రమే మిగిలింది. ఒక తల్లి తన బిడ్డకు మరణాన్ని కోరుకుంటుందంటే ఆ తల్లి మనసు ఎన్ని వేల సార్లు ముక్కలై ఉండాలి. మా బిడ్డను మేము చంపుకోనూలేము, అలాగని వాడు పడుతున్న నరకాన్ని చూడనూలేము అన్న ఆ తండ్రి వేదనకు సాక్ష్యం సుప్రీంకోర్టు తీర్పు. ఇది ఒక ఆత్మకు విముక్తి ప్రసాదించే అనుమతి పత్రం. దీన్నే కవి శేషప్ప ఇంకో కోణంలో చెప్పాడు. వైద్యం ఎంత ఎదిగినా, సైన్స్ ఎన్ని అద్భుతాలు చేసినా, కాలం ముగిసిన వేళ ఏదీ ఆపలేమని శేషప్ప కవి తన నృసింహ శతకంలో ఎప్పుడో చెప్పాడు. కారుణ్య మరణం గురించి సుప్రీంకోర్టు చెబుతున్న సత్యాన్ని ఈ పద్యం అప్పుడే ఇదే తాత్వికతతో వివరించింది. కాయమెంత భయాన కాపాడినంగాని ధాత్రిలో అది చూడదక్కబోదు. ఏ వేళ ఏ రోగమే మమరించునో సత్తమొందగచేయుమే చందమునను ఔషధంబులు మంచివనుభవించిన గాని కర్మ క్షీణంబైన గాని విడదు. కోటి వైద్యులు గుంపు కూడి వచ్చిన గాని మరణమయ్యడు వ్యాధి మాన్పలేరు. జీవుని ప్రయాణ కాలంబు సిద్ధమైన నిలుచునా దేహమిందొక్క నిమిషమైన. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. ఈ శరీరాన్ని ఎంత భయభక్తులతో ఎంత జాగ్రత్తగా కాపాడుకున్నా అది శాశ్వతం కాదు. ఏ క్షణాన ఏ రోగం ముంచుకొస్తుందో ఎవరూ చెప్పలేరు. ఎన్ని ఖరీదైన మందులు వాడినా కర్మఫలం ముగియకుండా వ్యాధి విడువదు. ఆఖరికి 1 కోటి మంది వైద్యులు గుంపుగా వచ్చినా మరణానికి కారణమైన వ్యాధిని ఎవరూ మాన్పలేరు. జీవుడి ప్రయాణ కాలం వచ్చినప్పుడు ఆ దేహం ఇక్కడ ఒక్క నిమిషం కూడా నిలబడదు. ఈ సత్యాన్ని మనం గ్రహిస్తే ప్రాణం లేని దేహాన్ని యంత్రాల మీద బతికించడం ఎంత వృధా ప్రయాసో అర్థమవుతుంది. చట్టం, నీతి, లివింగ్ విల్ ఏం చెబుతోందో చూద్దాం. చట్టం యాక్టివ్ యూథనేషియాను వ్యతిరేకిస్తుంది, కానీ ప్యాసివ్ యూథనేషియా వెనుక ఒక లోతైన తత్వం ఉంది. కృత్రిమంగా ఇచ్చే శ్వాసను ఆపివేసినప్పుడు ఆ ప్రాణం ప్రకృతిలో కలిసిపోవడానికి మనమిచ్చే సహకారం అది. 2018లో వచ్చిన లివింగ్ విల్ చట్టం ద్వారా ప్రతి మనిషికి తన ముగింపును తానే నిర్ణయించుకునే హక్కు లభించింది. ఇది ఆత్మగౌరవంతో కూడిన నిష్క్రమణ. కానీ ఈ చట్టాన్ని ఎవరైనా స్వార్థం కోసం వాడుకుంటే, ఆస్తుల కోసం కన్నవారిని కారుణ్య మరణం వైపు నెట్టేస్తే, అందుకే సుప్రీంకోర్టు చాలా స్పష్టమైన మార్గదర్శకాలను ఇచ్చింది. ఇది ఒక వ్యక్తి నిర్ణయం కాదు,
ఇందులో స్పెషలిస్ట్ డాక్టర్ల బోర్డు, మెజిస్ట్రేట్ పర్యవేక్షణ ఉండాలి. ఇది మరణాన్ని పవిత్రం చేసే ప్రక్రియ. ఇందులో సామాజిక బాధ్యత ఏముందో చూద్దాం. మనం ఒక సమాజంగా ఈ విషయాన్ని కేవలం వార్తలా చూడకూడదు. ఈరోజు హరీష్ రాణా, రేపు ఇంకొకరు కావచ్చు. మనిషికి తన జీవితం మీద ఎంత అధికారం ఉంటుందో తన మరణం మీద కూడా అంతే గౌరవాధికారం ఉండాలి. ఆధునిక కాలంలో డిగ్నిటీ ఇన్ డెత్ ఒక విలాసం కాదు, అది ఒక ప్రాథమిక హక్కు. ఆవేశం తగ్గించి ఆలోచనతో, కన్నీరు తుడిచే కారుణ్యంతో ఈ తీర్పును మనం ఆహ్వానించాలి. ఆఖరి వీడ్కోలేమిటో చూద్దాం. చట్టం తన పని తను చేసింది, కానీ మన మనసులో మాత్రం ఆ ప్రశ్న అలాగే మిగిలి ఉంటుంది. ప్రేమించడం అంటే ప్రాణాన్ని పట్టి ఉంచడమా, లేక ఆ ప్రాణం పడుతున్న బాధను చూసి విముక్తిని ప్రసాదించడమా? కారుణ్య మరణం ఓటమి కాదు, అది ప్రకృతికి తల ఉంచి మానవ వేదనకు పలికే స్వస్తి వాక్యం. హరీష్ రాణా లాంటి ఉదంతాలు మనకు నేర్పే పాఠం ఒక్కటే: శ్వాస ఉన్నంత కాలం జీవితాన్ని ప్రేమించండి, ఆ శ్వాస భారమైనప్పుడు గౌరవంగా వీడుకోలు పలకండి అని. వైద్యుల సంఘర్షణ, హీలింగ్ వర్సెస్ హార్మింగ్. వైద్యుడికి ప్రాణం పోయడం మాత్రమే తెలుసు, ప్రాణం తీయడం అహింసా పరమోధర్మ అని నమ్మే వైద్య వృత్తికి ఈ కారుణ్య మరణం ఒక నైతిక సంక్షోభం, అంటే ఎథికల్ డైలమా. ఒకవైపు హిపోక్రాటిక్ ఓత్, అంటే వైద్యుడి ప్రమాణం ప్రకారం ప్రాణాన్ని కాపాడాలి. మరోవైపు రోగి పడుతున్న బాధను చూసి నిస్సహాయంగా మిగిలిపోవాలి. కారుణ్య మరణం అంటే వైఫల్యం కాదు, అది వైద్యశాస్త్రం చివరకు చేరుకునే ఒక పరిణితి. ఇక ఆపండి అని వైద్యుడిని కోరడం ఆ రోగి పట్ల చూపించే అత్యున్నతమైన కరుణ. ఈ సంక్లిష్టమైన సంఘర్షణలో వైద్యులు కూడా భావోద్వేగపూరితమైన సంఘర్షణకు లోనవుతారు. మరణం పట్ల భారతీయ దృక్పథం. భారతీయ సంస్కృతిలో మరణం అంటే ముగింపు కాదు, అది ఒక ప్రయాణం. భగవద్గీత ప్రకారం పాత వస్త్రాన్ని వదిలేసి కొత్త వస్త్రాన్ని ధరించినట్లు ఆత్మ తన దేహాన్ని వదిలి వెళుతుంది. కానీ యంత్రాల సాయంతో ప్రాణాన్ని కృత్రిమంగా ఆపడం వల్ల ఆ ఆత్మకు తన ప్రయాణం కొనసాగించే అవకాశం దక్కదు. మన ప్రాచీన తత్వవేత్తలు మరణాన్ని స్వీకరించమని చెప్పారు, భయపడమని చెప్పలేదు. కారుణ్య మరణం వెనుక ఉన్న ఉద్దేశం మనిషిని చంపడం కాదు, ఆ ఆత్మకు ప్రకృతిలో లీనమయ్యే స్వేచ్ఛను ప్రసాదించడం. కుటుంబాల వేదన, మానసిక భారపు కోణాలు. ఒక రోగి ఆసుపత్రి బెడ్ మీద పడి ఉన్నప్పుడు ఆ గదిలో కేవలం రోగి మాత్రమే ఉండడు, వారి చుట్టూ ఉన్న కుటుంబం కూడా రోజుకు 100 సార్లు చచ్చిపోతూ ఉంటుంది. ఆసుపత్రి ఖర్చులు, కుటుంబ సభ్యుల మానసిక కుంగుబాటు, భవిష్యత్తుపై అభద్రత, ఇవన్నీ కలిసి ఒక కుటుంబం ఉనికినే దెబ్బతీస్తాయి. సుప్రీంకోర్టు తీర్పు కేవలం రోగికి మాత్రమే కాదు, ఆ కన్నీటి సంద్రంలో మునిగిపోతున్న కుటుంబాలకు కూడా ఒక జీవన రేఖ. మమకారం పేరుతో వారిని మరింతకాలం బాధించడం కంటే వారిని గౌరవంగా పంపించడం ఎంతో ధైర్యంతో కూడిన నిర్ణయం. మరణం పట్ల భయాన్ని వీడి దాన్ని జీవితంలో ఒక అంతర్భాగంగా అర్థం చేసుకున్నప్పుడే మనలో పరిపక్వత ఉన్నట్లు.